అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఏపీ లిక్కర్ స్కామ్స్ కి సంబంధించి ఈడీ ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తూనే ఉంది. సో చాలా వరకు కూడా అక్కడ సోదాలు ఎక్కడైతే నిర్వహించిందో అక్కడ పట్టుబడిన చాలా వస్తువులను కానివ్వండి, అలాగే ఫైల్స్ ని కానివ్వండి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఈడీ దాడులు కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు ముగిశాయి. నిన్న ఉదయం ఏకకాలంలో ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఏకకాలంలో దాడులు ప్రారంభించింది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించింది. మొత్తం 9 కంపెనీలపై దాడులు నిర్వహించినప్పటికీ అందులో 7 కంపెనీల్లో మాత్రమే చిరునామా లభించింది. ఈ 7 కంపెనీలకు సంబంధించి ఇందులో 2 కంపెనీలపై ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడా దాడులు కొనసాగాయి. హైదరాబాద్లో ఉన్న ఆరేటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో పాటు ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పితో పాటు సువర్ణ దుర్గా బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రావు సాహెబ్ బూరుగా మహదేవ్ జ్యువెలర్స్తో పాటు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ద ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ఈ 7 కంపెనీలపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది ఈడీ. ఇందులో కీలకమైన డేటాని కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ డేటాను విజయవాడకు సంబంధించిన సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వీళ్లతో ఈ డేటాకు సంబంధించి ఈ రోజంతా కూడా చర్చలు జరుపుతున్నారు. నీలిమ, ఇందులో ఒక కీలకమైన అంశం కూడా ఇమిడి ఉంది. ప్రధానంగా ఏదైతే ఈడీ అధికారులు దాదాపుగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గత 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం ముడుపుల కుంభకోణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఇందులో 11 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ట్రయల్ జరిగింది అని తేలటం, ఆ డబ్బులను స్వాధీనం చేసుకోవటం, దాదాపుగా 180 కోట్ల రూపాయల స్థిర చర ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేయటం, 3 ఛార్జ్షీట్లను కూడా ఫైల్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఢిల్లీలో జరిగిన కుంభకోణాలు చాలా చిన్నవైనప్పటికీ కూడా అందులో ఈడీ ఐటీలు ఎంటర్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి మద్యం ముడుపుల కుంభకోణంపై ఈ రోజు వరకు కూడా ఈడీ ఎంటర్ కాలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయ్యి దాడులు ప్రారంభించింది. అయితే ఈడీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా విజయవాడలో ఉండే సిట్ అధికారులతో మాట్లాడి వాళ్ళ డేటాను వీళ్ళ డేటాను కోరిలేట్ చేసుకొని దీనికి సంబంధించిన ఒక నివేదికను రేపు ఉదయానికల్లా కూడా ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్కు పంపించాలి అని కూడా నిర్ణయించారు. ఆ తర్వాత ఈడీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదనంతర దర్యాప్తు ఏం చేయాలనే అంశంపై కూడా ఈడీ అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. బెంగళూరు, తిరుపతిలో ఉండే బృందాలు కూడా అక్కడే ఉండాలి అని చెప్పి ఆదేశించారు. సోమవారం నుంచి కూడా ఇక్కడ మళ్ళీ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారానికి సంబంధించి ఇన్వాయిస్ రైజ్ చేసి జీఎస్టీ చెల్లించి బ్లాక్ను వైట్గా మార్చారనే ఆరోపణలు ఉన్నాయో, అదేవిధంగా 150 కోట్ల నుంచి 175 కోట్ల రూపాయల బంగారు నాణ్యాలను కొనుగోలు చేశారో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈడీ అధికారులు దృష్టి సారించారు. దీంతో పాటు ఐటీ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించడంతో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మద్యం ముడుపుల కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్రంలో అధికారం మారి అంటే 2019 నుంచి 24 వరకు మద్యం ముడుపుల కుంభకోణం జరిగినప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం మారి ఇప్పటికే 16 నెలలు కావటంతో దీనికి సంబంధించిన డేటా కానీ లేకపోతే ముడుపులు కానీ మొత్తం ఎక్కడ సర్దేశారు. ఇటీవల సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు 10 కంపెనీలపై ఏదైతే దాడులు నిర్వహించారో అదేవిధంగా సునీల్ రెడ్డితో పాటు రాజకేశ్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు కూడా A1గా ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తులపై కూడా దృష్టి సారించారు. హైదరాబాద్లో ఉండే ఆరేటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా అతనికి సంబంధించిన కంపెనీయే. అదేవిధంగా మిగతా మరికొన్ని కంపెనీల్లో కూడా అతనికి సంబంధించి లావాదేవీలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఏదైతే విజయవాడలో ఉండే సిట్ అధికారులు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో పాటు కీలక డేటాను స్వాధీనం చేసుకున్నారో దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్న డేటాని పరిశీలించడంతో పాటు 4 రోజుల క్రితం విజయవాడ వచ్చిన ఈడీ అధికారులు ఇక్కడ సిట్ అధిపతి రాజశేఖర్ బాబుతో సమావేశమై 3 ఛార్జ్షీట్లతో పాటు డేటాను కూడా తీసుకుని వెళ్లారు. ఈ మొత్తాన్ని కోరిలేట్ చేసుకొని క్రోడీకరించి ఒక నివేదికను ఢిల్లీ పంపించి వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు తదనంతర దర్యాప్తుపై కూడా దృష్టి సారించాలి అని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై ప్రధానంగా
దృష్టి సారించింది. అందువలన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించడంతో ఈ అధికారులంతా కూడా చర్చలు జరిపిన తర్వాత సోమవారం నుంచి ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ఎవరైతే మద్యం కుంభకోణం నిందితులు ఉన్నారో వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం కూడా తాడేపల్లి ప్యాలెస్లో నిన్న ఉదయం నుంచి కూడా ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ నిన్న సాయంత్రం సీనియర్ న్యాయవాదులతో కూడా వైసీపీ అధినేత జగన్ చర్చించినట్టు సమాచారం. కానీ ఆయన ఈరోజు ఉదయం సడన్గా 10:30-11 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరులో కెంపగౌడ ఎయిర్పోర్ట్లో దిగి ఆయన నేరుగా యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయారు అని కూడా మనకు సమాచారం అందింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కొంతమంది సీనియర్ లాయర్లను పిలిపించి ఈడీ ఎంటర్ కావడంతో ఈడీ ఒక్కసారి ఎంటర్ అయిందంటే ఆ కేసు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టే అవకాశం ఉండదు. అది రోజులు సంవత్సరాల తరబడి కూడా దశాబ్దాల తరబడి కొనసాగిన కేసులు కూడా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఒక్కసారి ఈడీ ఎంటర్ అయింది అంటే మాత్రం దాని నుంచి బయటపడటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అందువలన ఇప్పటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సిట్టు దర్యాప్తు జరిపినప్పటికీ కూడా తనకేం కాదు అని చెప్పి భావించిన జగన్ ఒక్కసారి ఈడీ ఎంటర్ అయింది అని అంటే మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఆందోళన ఉంది అని కూడా అధికారులకి అదేవిధంగా ఇక అధికార పార్టీ నేతలకు కూడా సమాచారం అందింది. సోమవారం నుంచి ఈడీ ఎటువంటి కీలకమైన స్టెప్స్ వేస్తుంది, ఐటీ ఏం చేయబోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేయబోతుంది అనేది కూడా తేలాల్సి ఉంది. ఈడీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఈ కేసులో పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ఈడీ దర్యాప్తు కూడా నిందితుల బెయిల్పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది అని కూడా